పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తరువాతి నామంలో స్వామిని ఖట్వాంగి అని పిలుస్తున్నారు. అంటే ప్రాయశ్చిత్త కర్మ గురించి ఈ నామంలో చెప్తున్నారు. పూర్వం ఒకానొక సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మగారికి అదేవిధంగా పరమశివుడికి మధ్య వాగ్వివాదం జరిగింది. ఏ విషయంలో? మనకు తెలుసు, పరమేశ్వరుడు 5 ముఖాలతో ఉంటాడు అని. సజ్జౌజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖాలతో స్వామి ఉంటాడు. దీంతో పాటుగా ఇతపూర్వం చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా 5 ముఖాలు ఉండేవి. దీంతో అహంకారానికి గురైన, అంటే అభిజాద్యంతో అజ్ఞానానికి గురైన చతుర్ముఖ బ్రహ్మగారు ఏమని భావించాడు? నాకు 5 ముఖాలు, పరమశివుడికి 5 ముఖాలు, నేను ఈ సమస్తాన్నంతటినీ సృష్టిస్తాను కాబట్టి నేనే గొప్పవాడిని, నాకు పరమశివుడికి ఏంటి తేడా అని భావనతో పరమశివుడితో వాగ్వివాదానికి దిగాడు. కానీ పరమశివుడు ఆ సమస్తాన్ని సృష్టించడానికి కావలసిన శక్తిని ఇచ్చింది ఆయన. కానీ ఈ విషయాన్ని తెలుసుకోకుండా అజ్ఞానంతో పరమశివుడితోటి వాదనకు దిగాడు. తను ముందు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. తప్పు, అలా ధిక్కరించి అహంకరించి మాట్లాడకూడదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ చతుర్ముఖ బ్రహ్మగారు వినలేదు. దీంతో కోపానికి గురైన పరమశివుడు తన చేతి యొక్క వేలి గోటితో 5వ తలని, చతుర్ముఖ బ్రహ్మగారి తక్కువ 5వ తలని చాలా తేలిగ్గా గిల్లేశాడు. గిల్లేశాడు. ఆ తరువాత ఇప్పుడు హత్య చేసినంత సమానం కదా. ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికని ఏం చేశాడు? ఆ పడిపోయిన పుర్రె ఏదైతే ఉందో ఆ తల యొక్క పుర్రెను, దాంతోపాటు ఒక మంచం కోడును పట్టుకొని 12 సంవత్సరాల పాటు ప్రతి ఇంటి ముందు భిక్షాటన చేసి, అదే ఎవరైతే భిక్ష వేస్తారో ఆ పుర్రెలోనే అందులోనే తిని 12 సంవత్సరాల పాటు పడుకోకూడదు, కూర్చోకూడదు, కేవలం నిలుచునే ఉండాలి. ఈ విధంగా ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నాడు. అసలు వాస్తవానికి తనకు ఏ దోషము అంటదు. కానీ లోకానికి ఒక మార్గం చూపించడం కోసం, లోకానికి ఒక దిశానిర్దేశం చేయడం కోసం క్షణికావేశంలో మనం తప్పులు చేసేస్తాము. కానీ ఆ చేసిన తప్పు అనుభవించే సమయంలో మాత్రం ఎంత కష్టంగా ఉంటుంది అని చూపించడానికి స్వామి ఇదంతా చేశాడు. అంచేత స్వామిని ఖట్వాంగి అని పిలుస్తున్నారు. తరువాతి నామంలో స్వామిని విష్ణు వల్లభ అంటున్నారు. విష్ణు వల్లభ అంటే విష్ణువు స్థితికారుడు. స్థితి చేస్తుంటే దానికి కావలసిన సమస్త శక్తులను కూడా పరమేశ్వరుడు అందిస్తూ ఉంటాడు. నిత్యం విష్ణుమూర్తి చేతగా పూజలు అందుకుంటూ ఉంటాడు పరమశివుడు. అంచేత అత్యంత సన్నిహితుడైన చెలికాడు, అంటే ఎప్పుడూ స్నేహభావంతో ఉంటాడు కాబట్టి విష్ణు వల్లభ అని స్వామిని కీర్తిస్తున్నారు. శిపి విష్ణు తరువాతి నామంలో ఖట్వాంగి విష్ణు వల్లభ శిపి విష్ణు, తరువాతి నామంలో శిపి విష్ణు అంటున్నారు. లోకంలో మనకు 2 కాళ్ళు ఉన్నవి ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి. మనకు శాస్త్రం కూడా పురుష సూక్తంలో మనం అంటాం కదా, శం ద్విపదే శం చతుష్పదే అని. లోకం అంతా బాగుండాలని లోకా సమస్త సుఖినో భవంతు అంటుంది వేదం. అయితే ఈ 2 కాళ్ళున్నవి, 4 కాళ్ళున్నవి వేటినైనా సరే శాస్త్రం పశువు అనే పిలిచింది. ఈ పశువుకి అందరికీ కూడా అధిపతి ఎవరు? పశుపతి అయిన పరమేశ్వరుడు. మనందరికీ కూడా, మనం కూడా పశువే. మనందరికీ కూడా జన్మ అనే ఆటకి కర్మ అనే పాశాన్ని కట్టుకొని ఉన్నాం మనం. అంచేత మనం కూడా పశువే. ఈ పశువు మనకు ఈ బంధాలను తొలగాలి అని అంటే పశుపతి అయిన ఈశ్వరుల్లో కలిసిపోవాలి. ఇది ఈ జన్మకి చరమ ప్రయోజనం. ఈ అన్నింటికి కూడా, అంటే ఈ ఆయా గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాలను అనుసరించి ఈ జన్మలో శరీరాన్ని పొందుతూ ఉంటాం. అలా పొందినప్పుడు చేసిన కర్మలను ఆధారం చేసుకొని, పాపపుణ్యాలను ఆధారం చేసుకొని ఈ జన్మలో సుఖ దుఃఖాలతో పాటు శరీరాలు కూడా రావడం జరుగుతుంది. ఏ విధంగా? పరమేశ్వరుడు తిప్పుతూ ఉంటాడు. అలా తిప్పుతున్నాడు కాబట్టి మన జన్మకి చరమ ప్రయోజనం ఏంటి? మనం కూడా పశువు అనే పిలుస్తున్నాం కాబట్టి, మనల్ని కూడా శాస్త్రం పశువు అనే పిలిచింది కాబట్టి, ఈ పశువులన్నిటికీ కూడా పైన అధిపతి ఎవరు? పశుపతి. అంటే లోకం ఎవరిని చేరుకోవాలి అంటే ఈ సమస్త సృష్టి అంతా కూడా ముందు పరమశివుల్లో నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఆయనే నిజానికి సృష్టికర్త.
తరువాత విష్ణువుకు ఇందాక చెప్పినట్లు పూర్వనామములు మనం చెప్పాం, విష్ణు వల్లభ. విష్ణువు స్థితికారకుడై ఈ సమస్త సృష్టినంతటినీ కూడా పోషిస్తాడు. ఆ పోషణకు కావాల్సిన సమస్త శక్తులను కూడా విష్ణుమూర్తికి అందించేది పరమశివుడు. ఆఖరికి ఈ లోకాలన్నింటినీ తనలో కలిపేసుకొని లయం చేసేవాడు కూడా పరమశివుడే. కాబట్టి స్వామి సృష్టి, స్థితి, లయ ఈ 3 చేస్తున్నాడు కాబట్టి స్వామి పరబ్రహ్మ. అయితే ఈ మనందరికీ కూడా అయితే ఇందాక చెప్పినట్లు లోకంలో 2 కాళ్ళు 4 కాళ్ళు అన్నిటినీ కూడా శాస్త్రం పశు అని పిలిచింది. కాబట్టి మన పశు బంధాలను కూడా అంటే మన ఏదైతే పాశాలను కూడా తెంపగలిగిన వాడు స్వామి. కాబట్టి స్వామిని పశుపతి అని కీర్తిస్తున్నారు. స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కృష్ణార్పణం.